సో టాకువన్ ముసాషితో ఫైట్ చేయడానికి కరాన్ అందిస్తాడు. ఇంకా ముసాషికి ఏమో ఏమీ అర్థం కదా, అసలు తిను ఎందుకు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు, అనవసరం కదా అని అనుకుని ఇంతకీ ఏం చెప్తున్నావు, నాకైతే ఏం అర్థం కావట్లా అని అంటాడు. దానికి టాకువన్ అయితే రా ఒకసారి ఫైట్ చేసి చూద్దాము అని అంటాడు. ఇంకా ముసాషి ఏమో ఇక్కడే ఆపేస్తే బెటర్, నేను ఇంతకు ముందున్న 17 ఏళ్ళ కుర్రాడిని కాదు, ఈ కర్రతో నేను చంపేయగలను అని అంటాడు. దానికి టాకువన్ అవును ఓట్సు గురించి ఓ విషయం చెప్పాలి అని సడన్ గా ముసాషి కుడి భుజం పైన అటాక్ చేసేసి నవ్వుతాడు. ఇంకా ముసాషి కనీసం దీన్ని సెన్స్ కూడా చేయలేకపోతాడు. ఇది కానీ రియల్ మ్యాచ్ అయింటే ముసాషి గ్యారంటీగా చనిపోయి ఉండేవాడు. ఇంకా ముసాషి ఏమో అసలు ఇది నిజాయితీగా అన్నట్లు లెక్కలోకి రాదు, కానీ బ్రతకడానికి విన్ అవ్వడానికి ఇలాంటి మూవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేనేమో ఇలాంటి చీక్ ట్రిక్ కి పడిపోయా, నేను చాలా వీక్ గా ఉన్నాను అనుకో, నా చేతిలో ఉన్న కర్రని కిందికి ఇస్తుతాడు. ఇంకా టాకువాన్ ఏమో ముసాషిని ఎక్కిరిస్తుంటాడు. కానీ ముసాషి మాత్రం కోపంగా అసలు నాకు ఇంతకీ ఏమైంది, నా 4 ఏళ్ల ట్రైనింగ్ వేస్ట్ అయిపోయింది, యోషోకా స్కూల్లో ఏదో జస్ట్ కొంతమందిని చంపేశానని నాకు ఈగో పెరిగిపోయింది, నా డెన్సిచిరోతో కూడా ఫైట్ చేసి ప్రాణాలతో బయటపడ్డానని కూడా నాకు గర్వం తలకెక్కింది. ఇంకా ఈ ఓట్స్ గురించే నేను ఎప్పుడూ ఆలోచిస్తున్నా, అసలు నేను ఇంతకీ ఏం చేస్తున్నా, నేను పిచ్చేదవని అని అనుకుని అక్కడే దగ్గరలో ఉండే నీళ్ళలోకి పడిపోతాడు. అక్కడికి టాకువాన్ వచ్చి అరే ఆ నీళ్లు చాలా చల్లగా ఉంటాయిరా అని చెప్తాడు. ఇంకోవైపు మాటాహాచిని ఓకో వాళ్ళు తన్ని ధర్మేస్తారు, ఎందుకంటే యోషోకా స్కూల్ ని మనడు తగలబెట్టేశాడు కదా, సో వాళ్ళు గ్యారంటీగా ఈ ప్లెజర్ క్వార్టర్స్ కి వచ్చి తన గురించి విచారిస్తారు. ఈవెన్ వాళ్ళు ఓకో వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ కూడా, సో అందుకనే వాళ్ళు అలా చేశారు. ఇంకా అకేమి ఏమో టాకేజోని తలుచుకొని అలానే బాధపడుతుంటుంది. ఇంకా అప్పుడు ఓకో అకేమి దగ్గరికి వచ్చి ఆ యదవలు మన దగ్గరికి వచ్చాకనే ప్రాబ్లమ్స్ పెరుగుతూ వెళ్తున్నాయి, మనం కూడా ఈ కియోటోని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. ఇంకోవైపు మాటాహాచి నన్ను కుక్కలాగా ధర్మేశారు అని తలుచుకొని బాధపడుతుంటాడు. నేను గానీ నా ఫ్రెండ్ టాకేజోని ఓట్సుని మా అమ్మని వదలకోకుంటే బాగుండేది, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఇప్పుడు తెలియదు, నేను కూడా మియామోటో విలేజ్ కి వెళ్ళాలేమో అని అనుకుని తన పోస్టర్ ని అంటించింది కూడా చూసుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా ముసరావిడ ఆ మాటాహాచి వాంటెడ్ పోస్టర్ ని చూస్తూ హనుడన్ ఫ్యామిలీలో కూడా ఒక క్రిమినల్ పుట్టుకొచ్చాడే, మా ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది అని సూసైడ్ చేసుకోబోతుంది. కాకపోతే అప్పుడే అంకల్ గోన్ వచ్చి తనని ఆపి ఇది గ్యారంటీగా ఒక మిస్టేక్ అయింటుంది, అయినా మాటాహాచి యోషోకా లాంటి ఫేమస్ స్కూల్ ని తగలబెట్టేశాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లా, అయినా అతనికి నిజంగానే అంత గట్స్ ఉన్నాయి. ఇలా చెప్తున్నా నేను తప్పుగా అర్థం చేసుకోకండి, బట్ నాకు అలానే అనిపించింది. ప్లస్ అక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందో కూడా తెలియదు అని అంటాడు. దానికి ఆ ముసలావిడ అవును నువ్వు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది, వాళ్ళ అమ్మగా నేను తనని నమ్ముతున్నా అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ అంకల్ అయినా మాటాహాచి ఒక్కడిని ఎందుకు సస్పెక్ట్ గా అనుకుంటున్నారు, అతనితో పాటు యోషియోకా స్కూల్ కి మియామోటో ముసాషి అనే అతను వెళ్లి ఒంటరిగా అక్కడ ఉండే వాళ్ళందరినీ మాక్సిమం ఓడించేశాడంట కదా, మరి అతని పోస్టర్స్ ఎందుకు ఎక్కడా లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ ముసలావిడ ఏంటి మియామోటో ముసాషినా, అతను కూడా మియామోటో ఊరు నుంచే వచ్చాడా, ముసాషికి ఇంకో పేరు టాకేజోనా, ఈడ అబ్బాయి ఈడు ఎక్కడుంటే నా కొడుకు అక్కడే ప్రమాదం అని అనుకుంటుంది. ఇంకోవైపు ముసాషి స్నానం చేసి బట్టలు ఆరేస్తుంటాడు. ఇంకా టాకువాన్ ఏమో ఓట్స్ ఇక్కడ లేకపోయినా గానీ తనని నువ్వు ఇలా తలుచుకుంటున్నావే, అయినా తను కూడా నీతో వస్తే బానే ఉంటుంది కదా, నువ్వేమన్నా తనని ప్రేమిస్తున్నావా అని అడిగేసరికి ముసాషి అయితే లేదు నా రూటే వేరు అని చెప్పి బట్టలేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడు టాకువాన్ అయినా తనని నువ్వు మర్చిపోవాలని ఎంత ట్రై చేస్తున్నావు, నీ మైండ్ ఆల్రెడీ తనని 24/7 ఊహించుకుంటుంది కాబట్టి నీ గోల్ యాక్చువల్లీ నిజం కాకపోవచ్చు, నువ్వు తొందరలోనే చావచ్చు, ఎందుకంటే ఇంతకు ముందే నేను ఓట్సు పేరు చెప్పంగానే నువ్వు ఫ్రీజ్ అయిపోయావు అని చెప్తాడు. కానీ ముసాషి మాత్రం ఏమాత్రం పట్టించుకోడు. అందుకని టాకువాన్ కింద పడిన రాళ్ళని తీసుకొని ముసాషి వైపుకు విసిరి తన దగ్గరికి వెళ్లి చెస్ట్ దగ్గర ముట్టి మొత్తం భారాన్ని నువ్వు ఇక్కడే మోస్తున్నావు, అయినా నీ ధ్యాస మొత్తం ఆకు మీదే ఉంటే నువ్వు చెట్టును చూడలేవు, అలానే నీ ధ్యాస మొత్తం ఒకే చెట్టు మీద ఉంటే అడవిని అస్సలు చూడలేవు, అందుకనే జస్ట్ ఒక్కదాని మీద మాత్రం ఫోకస్ చెయ్యదు, ప్రతి దానిపైన ఫోకస్ చెయ్యి, ప్రతి దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయి, అప్పుడే నువ్వు ఎఫర్ట్లెస్ గా ముందుకు సాగగలవు. అయినా ఓట్స్ గురించి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అడుగుతాడు. దానికి ముసాషి అయితే ఇంకా చాలు నేను తనని ఇష్టపడట్లేదు, ఈవెన్ తను మాటాహాచి ఫియాన్సీ, సో మాటాహాచిని వదిలేసినప్పుడు ఇంకా నాకేంటి నొప్పి, వాళ్ళిద్దరు ఇంకెలాగో వాళ్ళ లైఫ్స్ ని గడుపుతున్నారు కదా, తనేమో అదే ఓట్స్ ఏమో యాగ్యూ క్లాంత్ లో ఉంది, అవును కదా యాగ్యూ అని ముసాషి అనుకుంటున్నాడు. ఇంకా అప్పుడు టాకువాన్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ ఫీలింగ్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయలేరు అని అంటాడు. దానికి ముసాషి అయినా నిన్ను నువ్వు మాంక్ అని ఎలా పిలుచుకుంటావు అని అంటాడు. దానికి టాకువాన్ ఇది నేచర్ అబ్బా, నువ్వు ఒక దాని నుంచి ఎంత దూరంగా ఉండాలనుకుంటావో దానికి అంత అట్రాక్ట్ అవుతావు, సరే ఇంకా పోనీ ఇక్కడ నుంచి 2 దారులు ఉన్నాయి, నేను రైట్ సైడ్ వెళ్తా, ఇటువైపు యాగ్యూ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని ఒకసారి కలిసి వస్తాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా ఏంటి అని అడుగుతాడు. దానికి ముసాషి అంటాడు. నారాలో ఉండే కొఫుకోజీ టెంపుల్ గ్రౌండ్స్ లోనే ఒక సబ్ టెంపుల్ ఉంది, దాన్నే హొజైన్ టెంపుల్ అంటారు. ఈ హొజైన్ టెంపుల్ లోనే మాంక్స్ స్పియర్ టెక్నిక్స్ ని వాడుతుంటారు, సో ఈ స్పియర్ ని గుర్తుపెట్టుకోండి. ఇంకోవైపు ముసాషి అడవిలో ఫైట్ చేయడానికి తన ఎక్విప్మెంట్స్ ని రెడీ చేసుకుంటూ నేను 17 ఏళ్ళు ఉన్నప్పుడు అందరూ నన్ను డీమాన్ అని పిలిచేవారు, ఇప్పటికంటే అప్పుడే స్ట్రాంగ్ గా ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఓట్స్ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. ఇప్పుడు కాస్త ఫ్లాష్ బ్యాక్ టైం, టాకువాన్ నాతో వస్తావా అని అడిగిన దానికి ముసాషి అయితే ఈ చెడాలోచనలు నన్ను గోల్స్ నుంచి దూరంగా ఉంచుతున్నాయి, నేను ఓట్స్ గురించి అయితే అస్సలు మాట్లాడట్లేదు,
మాట్లాడట్లేదు, ఓన్లీ నాకు తనపై ఉండే థాట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, అది కూడా ఇలాంటి టైంలో అని అంటాడు. అప్పుడు టాకువాన్, నీ థాట్స్ ఏమీ రాంగ్ కాదు, అవి జస్ట్ న్యాచురల్ ఫీలింగ్స్ ఏనే. ఇలాంటి థాట్స్ వారియర్ గా నీ గోల్స్ కి అడ్డుపడుతున్నాయని నువ్వు ఆలోచిస్తుంటే అది తప్పు. ఇవి కూడా నువ్వు వారియర్ గా అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి, కాకపోతే నువ్వు వాటిని కంట్రోల్లో పెట్టాలి. ముసాషి, నువ్వు నీ స్వాడ్ వేని చేరుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు, కానీ అదే సమయంలో ఓట్స్ గురించి తెలుసుకొని నీపై నువ్వే చాలా కోపడుతుంటావు. అలానే అప్పుడప్పుడు నా పైన కూడా ప్రాంక్స్ చేస్తుంటావులే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి. నీ గురించి నువ్వు ఇంకా బాగా తెలుసుకో, నువ్వు అక్సెప్ట్ చెయ్యి, ఫస్ట్ దీని రిలేటెడ్ గా ట్రైనింగ్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బ్యాక్ టు ప్రెసెంట్ ఆల్మోస్ట్ ముసాషి స్వాడ్ ని తయారు చేసేసి, ఓట్స్ నేను నిన్ను మిస్ అవుతున్నా, నిన్ను కౌగలించుకోవాలనుకుంటున్నా, నాకెందుకో చాలా ఒంటరిగా ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది అని అనుకొని చాలా బాధపడుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఆ బ్యాండేజెస్ ని విప్పేసి తన కైండే మార్క్స్ ని చూసుకొని, అలానే 10 రూపీస్ ఫేస్ వాష్ చేసుకొని తన స్వాడ్ ని పట్టుకొని సైజిరో, డెన్సిజిరో, మీ ఇద్దరిని నేను ఓడించే తీరుతా అని అనుకుంటూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ తర్వాత మళ్ళీ నేను స్ట్రాంగ్ ఆపోనెంట్స్ ని కనిపెట్టాలి, వాళ్ళని ఓడించాలి, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బెటర్, ఎలాగైనా గెలిచే తీరుతా, నా గోల్ ని రీచ్ అయ్యే తీరుతా అని అనుకుని అలానే దారిలో వెళ్తుండగా తనకి జొటారా కుర్రాడు కనిపిస్తాడు. తనేమో ముసాషిని చూసి ఇలా పెద్దోళ్ళు పిల్లల్ని విడిచిపెట్టి పోవడం మంచిది కాదు అని చెప్పి హగ్ చేసుకొని బాధపడతాడు. ఇంకా అప్పుడు ముసాషి, ఏంటి ఇంత దూరం నన్ను ఫాలో అవుతూనే వచ్చావా, అయినా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకి దారి తెలుసా అని అడుగుతాడు. దానికి జొటారా, లేదు నాకు పేరెంట్స్ లేరు అని చెప్తాడు. అప్పుడు ముసాషి, అయితే ఆ టావరన్ ఓనర్ నీ గురించే బాధపడుతూ ఉండొచ్చు, అతని మంచివాడు కూడా, నిన్ను బాగా చూసుకుంటాడులే అని అంటాడు. దానికి జొటారా ఏడుస్తూ, అతనే నీ డిసైపల్ గా మారమని చెప్పింది, నన్ను అక్కడి నుంచి పంపించేయాలనుకున్నాడు, అతను వెళ్ళి ఆ సామురాయ్ కింద పని చేయి అని ఆర్డర్ వేశాడు, నేను అతని కింద చాలా కష్టపడ్డా, కానీ ఎందుకో తెలియదులే గానీ ఈ మధ్య అందరికీ భారం అయిపోతున్నానేమో, నాకు వెళ్ళడానికి ఏ చోటు కూడా లేదు, నేను స్ట్రాంగ్ అవ్వాలి, వేరే ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒంటరిగా సర్వైవ్ కావాలి, అందుకనే స్ట్రాంగ్ అవ్వాలి, అందుకని మీ డిసైపల్ గా చేర్చుకోండి, నేను కూడా మీలాగా సామురాయ్ అవుతా అని ఏడుస్తూ చెప్తాడు. ఇంకా తర్వాత ముసాషి, చూడు జొటారో, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇప్పుడు మాకు కూడా ఇంటికి వెళ్ళడానికి కుదరదు, కానీ ఆ అమ్మాయి కోసమే నేను ప్రాణాలతో ఉన్నాడని అనిపిస్తుంది, సో అందుకనే జొటారో మనం స్ట్రాంగ్ అవుదాం, సో పద ఫస్ట్ హొజాయిన్ టెంపుల్ కి వెళ్దాము, అక్కడ స్పియర్ టెక్నిక్ వాడతారంట కదా, వాళ్ళని ఓడించేద్దాము అని అంటాడు. ఇంకా జొటారో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు కొఫుకోజీ గ్రౌండ్స్ చుట్టూ చాలా సేపు తిరుగుతారు, కానీ వాళ్ళకైతే హొజాయిన్ టెంపుల్ కనపడదు, సో అందుకనే ఒక పొలంలో పనిచేస్తున్న మంకీ హొజాయిన్ టెంపుల్ గురించి అడుగుతారు, కానీ రెస్పాండ్ కాకపోయేసరికి అతనికి చెవులు వినపడవేమో అని అనుకొని జొటారో సైలెంట్ అయిపోతాడు. కానీ ముసాషికి మాత్రం అతని నుంచి స్ట్రాంగ్ ఫైటింగ్ స్పిరిట్ సెన్స్ అవుతుంది, కానీ జొటారో మాత్రం అతని దగ్గరికి వెళ్ళి డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ మాంక్ ఆ పారది జొటారోపై అటాక్ చేయడానికి చూస్తాడు, కానీ సరిగ్గా అదే టైం కి ముసాషి అడ్డుపడేసరికి తనకి దెబ్బ తగులుతుంది అండ్ రక్తం విపరీతంగా కారుతుంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ ముసాషి ఊహ మాత్రమే. సో ఇలా ముసాషి టెన్షన్ పడుతున్నాడని జొటారో చూసి, ఏమైంది మాస్టర్ అని అడుగుతాడు, కానీ ముసాషి మాత్రం రెస్పాండ్ అవుతాడు. సో అప్పుడు జొటారో ఆ మాంక్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అడుగుతాడు. సో ఆ మాంక్ నార్మల్ గానే రెస్పాండ్ అవుతాడు. దీన్ని చూసిన ముసాషి, అయినా ఏమైంది, నేను అతని నుంచి బ్లడ్ థర్స్ట్ ని సెన్స్ చేశాను, అదంతా నా ఊహే, అతను అటాక్ చేస్తాడేమో అని అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడు ఆ మాంక్ ముసాషిని చూస్తూ, యంగ్ మ్యాన్, నీకేంటి ఇంత బ్లడ్ థర్స్ట్ ఉంది, నాలాంటోడిని కూడా నరకేయాలని చూస్తున్నావేంటి అని అడుగుతాడు. ఇంకోవైపు హొజైన్ టెంపుల్ లో స్పేర్ ట్రైనింగ్ జరుగుతుంటుంది అండ్ ఆ ఫైట్ లో అగాన్ అండ్ ఇంకో వ్యక్తి ఫైట్ చేస్తారు, కానీ అగాన్ దాంట్లో గెలుస్తాడు. సో నా చేతిలో నువ్వు ఓడిపోయావు కాబట్టి గర్వంగా ఫీల్ అవ్వు అని అగాన్ అంటాడు. అంటే చాలా సేపు అయినా కానీ ఆ వ్యక్తి మాత్రం పైకి లేడు. ఇంకా నెక్స్ట్ ఎవరు అని అగాన్ అడిగేసరికి ఇంకో మాంక్ నేను వస్తా అని చెప్పి అతనితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ అతను కూడా కాసేపు అగాన్ తో ఫైట్ చేస్తాడు, కానీ లాస్ట్ కి అతని చేతిలోనే ఓడిపోతాడు. అప్పుడు అగాన్ నాలాంటి చేతిలో ఓడిపోయినందుకు గర్వంగా ఫీల్ అవ్వు అని అంటాడు. ఇంకా అప్పుడు జియాన్ అక్కడికి వచ్చి, మై ఫ్రెండ్, నాలాంటోడు నిన్ను నరికేస్తాడు కాబట్టి నువ్వు కూడా గర్వంగా ఫీల్ అవ్వు. సారీ, నువ్వు అప్పటి నుంచి చదవలేని చెప్తున్నావు కాబట్టి నేను కూడా దాన్ని రిపీట్ చేసేసాను అని చెప్పి ముసాషి అక్కడ ఉన్నాడా అని చూస్తాడు, కానీ ముసాషి అక్కడ లేకపోయేసరికి, ఆ ముసాషి ఇక్కడ కూడా లేడా అని చెప్తాడు. ఇంకా అప్పుడే మిగతా మంక్స్ లో ఒకరు టోజీని కన్ఫరెన్స్ చేస్తూ, ఈ హుసైన్ టెంపుల్ లో స్పియర్ టెక్నిక్ గురించి నువ్వు వినే ఉంటావు కదా, అవి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో, అంటే నీలాంటి స్వార్ట్స్ మ్యాన్ కి అంత యాటిట్యూడ్ అవసరమా, లేదా ఇదంతా జస్ట్ యాక్టింగ్, లోపల భయంతో వణుకుతున్నావు కదా అని టోజీ బాల్స్ ని పట్టుకుండేసరికి మిగతా మంక్స్ అంతా నవ్వుతూ, నీ చిన్న స్వాడ్ కన్నా ట్రైనింగ్ ఇచ్చావా లేదా అది కూడా నీలాగానే యాక్టింగ్ చేస్తుంది, మమ్మల్ని క్షమాపణలు అడుగు, మేమైతే నిన్ను వదిలేస్తాము అని చెప్తారు. దానికి టోజీ చాలా కోపంగా, మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, నన్ను యంగ్ మ్యాన్ అంటున్నారు, అది యాక్చువల్లీ ఒక కాంప్లిమెంట్, నన్ను అండ్ సైజిరోని చాలా యంగ్ గా ఉన్నట్లు చాలా మంది చెప్పారు, నాకు కూడా మీ అంత వయసే ఉంటుంది, అండ్ అదే కాకుండా మీరు ఒక పాయింట్ ని మిస్ అవుతున్నారు, నేను రైట్ సైడ్ కి లీన్ అవుతాను అని చెప్పి ఆ మాంక్ చేయిని గట్టిగా ప్రెస్ చేసేసరికి ఆ మాంక్ ఎగోన్ అని గట్టిగా అరుస్తారు. ఇంకా ఇదంతా చూస్తున్న మిగతా వాళ్ళంతా, అయితే అతను అబద్ధాలు చెప్పడం
చెప్పలేదన్నమాట. నిజంగానే అతను ఒక ఫైటర్, కానీ ఇప్పుడు ఎలాగో చస్తాడులే అని అంటారు. ఇంకా అప్పుడు ఎగోన్ అయితే ఆ స్పియర్ ని ఆ మాంక్ వైపుగా విసురుతాడు. ఇంకా అప్పుడు మాంక్ ఆ స్పియర్ ని బట్టి ఫైటింగ్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా అప్పుడు టోజీ ఏమో అప్పుడప్పుడు ట్రావెల్ చేసే టైంలో కూడా ఇలాంటి ఫైట్లు చేస్తుండాలి అని చెప్పి తన స్వాడ్ ని బయటికి తీస్తాడు. సో అప్పుడు మిగతా మంక్స్ అంతా ఏంటి రియల్ స్వాడా అని అంటారు. ఇంకా అయితే ఏంటి వుడెన్ స్వాడ్ ని తీయాలా అని అడుగుతాడు. దాన్ని ఫైట్ చేయడానికి రెడీ అయిన మాంక్ అయితే ఏదైనా పర్లా రారా చూసుకుందాం అని అంటాడు. దానికి టోజీ సర్లే అని చెప్పి అతని చేతులను అయితే కట్ చేసేస్తాడు. అతను ఫుల్ షాక్ అనమాట. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 టైమ్స్.